హాయ్ అండి. వంకాయ చట్నీని రుబ్బే పని లేకుండా, మిక్సీ పట్టే పని లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా. ముందుగా 4 వంకాయలను తీసుకుని కట్టెల పొయ్యిలో కానీ లేదా గ్యాస్ స్టవ్ పైన కానీ ఈ విధంగా కాల్చుకొని తీసుకోవాలి. వంకాయలు చల్లారిన తర్వాత దానిపైన ఉన్న పొట్టును తీసేసుకోవాలి. అలాగే మీరు తినే స్పైసీని బట్టి కారం, ఉప్పు, అలాగే వెల్లుల్లిపాయలు, అలాగే చింతపండును నానబెట్టి ఉంచుకోవాలి. బౌల్ తీసుకొని అందులోకి వీటన్నిటిని వేసుకోవాలి. వెల్లుల్లిపాయలను రోట్లో వేసి దంచుకొని కూడా ఇందులో వేసుకోవచ్చు. ఈ విధంగా పప్పు గుత్తి తీసుకొని మెత్తగా మెదుపుకోవాలి. మధ్య మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ మెదుపుకోవాలి. చింతపండు రసాన్ని కూడా వేసుకుంటూ మెత్తగా మెదుపుకోవాలి. ఆంధ్ర స్టైల్లో వంకాయ చట్నీని ఇలా తయారు చేసుకుని వేడి అన్నంలోకి వేసుకొని తిన్నట్లయితే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.